V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీసిన డొల్లా జగదీష్ సోను సూద్ సినీ యాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం చందా ఈరోజు విజయ ప్రెస్ క్లబ్లో ఓపెన్ చేసి కౌంట్ చేయగా సుమారు 50,000 వరకు ఈ యొక్క సహాయార్థం వరద బాధితులకు వచ్చింది. ఇది కలెక్టర్ గారికి అప్పచెప్తామని తెలియజేశారు డొల్లా జగదీష్. కలెక్టర్ గారి పరంగా చెక్కు పరంగాని డీడీ పరంగాని తీసి ఇద్దామని అనుకున్నాం. ఈ డబ్బులు కూడా ఈ పెట్టి కూడా బాక్సులు ఒక మాకు గుడి ఉంది, గవర్నమెంట్ గుడి, ఆ గుడిలో పెట్టుకున్నాం. ఈ తాళాలు కూడా పెద్ద వ్యక్తికి ఇచ్చాం. మేము మా దగ్గర ఎవరి దగ్గర పెట్టుకోగలమా. మేము కలసం చేసిందంటే మా వార్డు కూడా వర్షాలు పడితే కాస్త బాగా ఎక్కువ మునిగింది. ఏదైతే పూర్ణ మార్కెట్, చిన్న దొరగమ్మ గుడి, పండా వీధి, ప్రసాద గార్డెను ఇదే బాగా ఎక్కువ మునిగిపోతుంది. మేము ఇది తుఫాన్లు ఎంతో ఇబ్బందులు పడ్డం చూసాం. ఈరోజు మాకంత ఎక్కువ విజయవాడ అసలు ఇంకా రూపురేఖ లేకుండా పోయింది విజయవాడ అనేది. అక్కడ చూసే కష్టాలు చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అందరూ ఇన్స్టాలోని ఆటల్లోనే పెట్టుకొని చేస్తున్నారు. మాకేదంతా అంత తెలియదు. నాకేదో కొద్దిగా నాకు ఎక్కువ చదువుకోలేదు, నేను కొద్దిగా చదువుకుని నాకేదో తెలిసినట్టు నేను చేసుకుని వచ్చాను ముందుకి. దానికి వచ్చిన ప్రతి ఫండ్ కూడా మేము ఏదో రూపంగా తీసుకెళ్ళి ఇద్దామని అనుకుని ఫిక్స్ అయ్యాం. అంటే కొంతమంది ఎగతాలు కూడా చేశారు, మీకెందుకు ఇలాంటివన్నీ అనేది ఇప్పటికి రాదు. దానికోసం ఏదో ఒక అడుగు ముందుకు వచ్చి నాకు మొత్తం అందరూ తను రాజు, అపరణ్య, బాలు, రవణ్య, సీను, తను మనం మురళి, సాయి, చెట్టి గారు అనే హేమంత్, మేమందరూ కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా మాకు చేశారు, సపోర్ట్ చేసి మేము ముందుకు ఎంత కలెక్ట్ చేశారు తెలిసినట్టు. అది మీ ముందే 3 days సార్. మా టీము 16 మంది సార్. అంటే నా వచ్చింది 16 మంది. మా వార్డులోని 35వ వార్డులోని నాకు చాలామంది అన్నిలాగా చెప్తే చేరుతుందని అలా వీళ్ళు కూడా టాటీస్ పెట్టి వాట్సాప్లోని ఫేస్బుక్లోని వాటిలో పెట్టి పంపించారు. ఇంకా ఫోన్పేలో కూడా కొద్దిగా అమౌంట్ వచ్చిందండి నాకు. అవును సార్, ఆయన కూడా ఇప్పుడు సోను సూద్ గారు కూడా చేస్తున్నారు కదా సార్ విజయవాడ. వచ్చినప్పుడు మాత్రం వాటితో ప్రతి ఒక్కరు కూడా మనిషి మనిషి సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచన. మా 35వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ విశాఖపట్నం అదేనే కాదండి, మనకి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, మన హుదూద్ వచ్చిన సమయంలో మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మనం బాధపడిన లబ్ధిదారులకి, బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం, మనకి పాలు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈరోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపణ హస్తం అందించి వాళ్ళకి ఆపద 11 గంటలకి అవును అదేంటి మధ్య పంపించట్లేదు. చెప్పండి అని చాలా డబ్బులు వేస్తున్నారండి. ఇంకా డౌన్ చేయండి. డౌన్ చేసి
బాధ్యత పలికిస్తూ ఉన్నారు. ఆ 3,500 రూపాయలు కలిపితే మొత్తం టోటల్ కలిసి 50,000 రూపాయలు వచ్చింది. ఈ 50,000 రూపాయలు మనం కలెక్టర్ గారికి డీడీ తీసి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి సమక్షంలో తెలియజేస్తాం. ఏదైనా అంటే కళలు కనాలి జనరల్ ఆర్టిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏరియా అయితే మాస్ కానీ అలాగే విస్తృతంగా